అమరావతిలో ఇప్పటికే వేల ఎకరాల భూములు ఉండంగా మళ్ళీ రెండో విడత మళ్ళీ వేల ఎకరాల భూములు సేకరించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సర్కారు ముందుకెళ్తూ ఉంటే అక్కడ రైతుల నుంచి అయితే ఏమాత్రం మద్దతు దక్కడం లేదు. అక్కడ భూములు కొన్న బయట ఎవరైనా ఇన్వెస్టర్లు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భూమి ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు. కానీ అక్కడ ఒరిజినల్గా ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమాత్రం ఇష్టపడడం లేదు. పైగా మేము భూములు ఇవ్వము, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడతామని చెప్పి కొన్ని గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్నారు. తాజాగా అమరావతి రాజధానికి ముఖద్వారమైన ఉండవల్లి గ్రామంలో కూడా అదే పరిస్థితి. అక్కడ రోజు రైతులు సమావేశమవుతూ ఉన్నారు. బలవంతంగా మా భూమి లాక్కోవాలని చూస్తూ ఉన్నారు. మేము దానికి ఒప్పుకోము, మేమైతే భూములు ఇవ్వం. ఇప్పటి వరకు భూములు ఇచ్చిన వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయకుండా, ఆ భూములు ఎలాంటి అభివృద్ధి చేయకుండా, కనీసం రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎక్కడిచ్చారో ఏందో కూడా చెప్పకుండా ఇప్పుడు మళ్ళీ భూములు తీసుకుంటే మేము ఒప్పుకోమని చెప్పి ఉండవల్లి రైతులు తాజాగా తీర్మానం చేశారు. అందులో కనుక కీలక విషయాలు చూస్తే ఎక్కడైనా గ్రామ సభ నిర్వహించేందుకు 15 రోజుల ముందే రైతులకు నోటీస్ అందజేయాలి. కానీ ఈ నెల 29వ తేదీన మా ఊర్లో గ్రామ సభ ఉంది అంటున్నారు. ఇప్పటికీ ఏ ఒక్కరికి కూడా అధికారికంగా నోటీస్ ఇవ్వలేదు. ఉండవల్లిలో 1100 ఎకరాలు ఉంటే అందులో బడాబాబులు వ్యాపారవేత్తలది 230 ఎకరాలు మాత్రమేనట. వాళ్ళు ల్యాండ్ పూలింగ్ భూములు ఇచ్చారట. ఇంకో 870 ఎకరాలు ఇవ్వాల్సి ఉందట. ఇప్పుడు ఆ భూములకు భూసేకరణ నోటీసులు ఇచ్చారట. అధికారులు ఉండవల్లిలో అంగుల భూమి కూడా వదిలిపెట్టబోమని అధికారులు చెబుతూ ఉన్నారట. ఈ 870 ఎకరాల్లో సుమారు 1500 మంది రైతులు ఉన్నారట. సో ఈ 1500 మంది రైతులు ఖచ్చితంగా మనం తిరగబడాలి, అందరం ఏకతాటి పైన ఉండాలి. ఇప్పటికే భూములు ఇచ్చిన వాళ్ళకు ఎక్కడికెక్కడో ఫ్లాట్లు ఇచ్చామని చెప్పి ఎక్కడున్నాయని చెప్పి అడిగితే గూగుల్ మ్యాప్స్లో చూపెడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం విభజించు పాలించు సిద్ధాంతాన్ని పాటిస్తుంది. ఉండవల్లిలో ఏమో 1000 మంది రైతులకు దేవాలయ భూముల్లో ఫ్లాట్లు కేటాయిస్తామంటున్నారు. అక్కడ ఉన్నదేమో 250 ఫ్లాట్లు అయితే 1000 మందికి ఎలా ఇస్తారు? సో కొందరిని టెంప్ట్ చేసి కొందరికి ఆశ పెట్టి మొత్తం మీద విభజించు పాలించనే బ్రిటిష్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. మనం న్యాయ పోరాటానికైనా రాజకీయ పోరాటానికైనా సిద్ధపడాల్సిందే. మనమైతే ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళైతే తీర్మానం చేశారు. సరే, ఒక ఊరు ప్రభుత్వం అనుకుంటే వాళ్ళు నిలబడగలుగుతారా? ప్రభుత్వం ఏమైనా వాళ్ళ భూములు లాక్కోకుండా వదిలేస్తుందా? మరో 4-5 రోజుల క్లారిటీ వస్తుంది, చూస్తూ ఉండండి.